గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది. అంటే ఫిబ్రవరి 10వ తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదలైంది. కొంచెం లేటుగా ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మొత్తం జాబ్స్ వచ్చేసేసి మనకి 21,413 అంటే మొత్తం పోస్టులు వచ్చేసి 21,413 పోస్టులు నోటిఫికేషన్ భారీగా విడుదలైంది. అయితే మన ఆంధ్రాకు వచ్చేసేసి 1,215 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వచ్చేసేసి 519 ఆంధ్రాకు వచ్చేసేసి 1,215. మొత్తం టోటల్ జాబ్స్ వచ్చేసేసి 21,413. ఇది 10th క్లాస్ మెరిట్ ప్రకారం ఈ జాబ్స్ అనేది తీయటం జరుగుతుంది. అయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్. అదే ఎస్సీ ఎస్టీలకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీలకి 3 ఇయర్స్. అంటే కేటగిరీ వైజ్గా 10, 13, 15 అంటే ఏజ్లు అలా సడలించారు. అంటే ఇండియా వైజ్గా వచ్చేసరికి 21,413 పోస్టులు ఉన్నాయి. అంటే ఏం పోస్టులు ఉన్నాయంటే జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇవి పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ వచ్చేసరికి 10th క్లాస్. అయితే మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాషలు తెలిసి ఉండాలి. అలాగే ఈ సైకిల్ తొక్కటం ఒకటి వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి. ఈ అప్లికేషన్ డేటు ఇందాక చెప్పినట్టుగా ఫిబ్రవరి 10th ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. మార్చ్ 3తో ముగుస్తుంది. ఈ లోపు మీరు ఈ నోటిఫికేషన్ చూసి వెంటనే అప్లై చేసి మంచి జాబ్ కొడతారని ఆశిస్తున్నాము. అయితే ఈ అప్లికేషన్ మనం అప్లై చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవాలి అంటే దానికి కూడా టైం ఇచ్చారు. మార్చి 6th నుండి 8th వరకు. ఈ లోపు మీరు ఏదన్నా తప్పుగా చేసాము, ఏదన్నా మిస్టేక్ జరిగింది అనుకుంటే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ ఇచ్చింది. అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసేసి 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ, ఈ పీడబ్ల్యూడి, ట్రాన్స్ ఉమెన్స్ ఇటువంటి వారికి ఫీజు లేదు. ఈ ఎంపిక విధానం 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారం కూడా ఉంటుంది. ఈ వెబ్సైట్ ఒకసారి చెప్తాను, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in. మళ్ళీ చెప్తాను, ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in. అయితే అసలు ఎన్ని పోస్టులు పడినాయి అనేది కూడా మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మామూలు జనరల్ 9,735 పడినాయి. ఓబీసీ 4,164, ఎస్సీ 2,867, ఎస్టీ 2,086, ఈడబ్ల్యూఎస్ 1,952, పీడబ్ల్యూడిఏ 178, పీడబ్ల్యూడిబి 195, పీడబ్ల్యూడిసి 191, పీడబ్ల్యూడిడిఈ 45.
ఈ విధంగా పోస్టులు అలాట్ చేశారు. అయితే అసలు సర్కిల్ వైజ్గా అంటే ఇండియా మొత్తం మనం అనుకున్నట్టుగా 21,413 పోస్టులు అయిపోయినాయి కదా. ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు అలాట్ చేశారో చూద్దాము. ఏపీ 1,215, అస్సాం 655, బీహార్ 783, ఛత్తీస్గఢ్ 638, ఢిల్లీ 30, గుజరాత్ 1,203, అలాగే హిమాచల్ ప్రదేశ్ 3,031, హర్యానా 82, జమ్మూ అండ్ కాశ్మీర్ 255, జార్ఖండ్ 822, కర్ణాటక 1,135, కేరళ 1,385, మధ్యప్రదేశ్ 1,314, మహారాష్ట్ర 1,498, నార్త్ ఈస్టర్న్ 1,260, ఒరిస్సా 1,101, పంజాబ్ 400, యూపీ 3,004, వెస్ట్ బెంగాల్ 923, తెలంగాణ 519. ఈ విధంగా ఇండియా వైజ్గా మనకి పోస్టులు అలాట్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీజు పే చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఆన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఏదన్నా పొరపాటు జరిగింది అని మీకు ఏదైనా అనిపిస్తే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు, మీరు చూసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్ అనేవి మాత్రం 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే లిస్ట్ అవుట్ జరుగుతుంది. ఫస్ట్ మార్క్స్ ఆధారంగా తీసుకుని మళ్ళీ దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత జాబ్స్ అలాట్ చేయటం జరుగుతుంది. అయితే వీళ్ళ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 to 29,380. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,380. అలాగే ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అలాగే ఈ డాక్ సేవ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి 10,000 నుంచి 24,470 వరకు ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ అన్నీ బాగున్నాయి. కాకపోతే మీరు 10th క్లాస్లో మీ మార్క్స్ ఒకసారి వెరిఫై చేసుకుని అప్లై చేయండి. ఏదో 10th క్లాస్ అన్నాము కదా అనేసి ఆర్డినరీగా పాస్ అయినా అప్లై చేయొద్దు, అదే వేస్ట్ అయిపోతుంది. ఒకసారి మెరిట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు వెంటనే ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే మిగతా బ్రాంచుల్లో సంబంధిత వ్యవహారాలు ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏం చేస్తున్నారు అని వెరిఫై చేస్తూ ఉండాలి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వీళ్ళ డ్యూటీ ఏంటంటే స్టాంప్స్ అమ్మటం, డిపాజిట్లు కట్టించుకోవటం, ఇంకా మిగతా విషయాలు ఉత్తరాలు ఏమొచ్చినాయి, ఎక్కడికి పంపించాలి, అవన్నీ వెరిఫికేషన్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ డాక్ సేవ వీళ్ళ డ్యూటీ ఏంటంటే వచ్చిన ఉత్తరాలు ఎవరెవరికి ఇవ్వాలి అడ్రస్లు చూసి తీసుకెళ్ళి ఇవ్వటం, ఇలా ఈ జాబ్స్ ఉంటాయి. రోజువారీగా ఈ డాక్ సేవ చేసేవాళ్ళు ఒక 4-5 గంటల మించి జాబ్ ఉండదు. చాలా టైం వీళ్ళకి ఖాళీగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, మంచి శాలరీ ఉంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి, మంచి జాబ్ కొట్టండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను లింకులో మరి మన ఛానల్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా సంబంధిత ఫర్దర్గా ఏదన్నా నోటిఫికేషన్లు పడితే మరి వెంటనే
మన ఛానల్ ద్వారా మన ముఖ్యంగా అన్ఎంప్లాయీస్కి అందించే ప్రయత్నం చేస్తాను. ఈసారి లేట్ అయింది, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇక నుంచి నోటిఫికేషన్ పడిన వెంటనే మీ అందరికి చేరే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మరి మీ బంగారు భవిష్యత్తుకు మీరే బాధ్యులు కాబట్టి వెంటనే అప్లై చేసుకుని జాబ్ కొట్టండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.